3 వారాలు చేసినాక మనం పీరియడ్ అయినా కానీ నో ప్రాబ్లం అండి. 3 వారాలు కంటిన్యూ అయిపోవాలి. ఒక వారం తర్వాత పీరియడ్ అయితే మాత్రం మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు నుంచి అమ్మవారికి చక్కగా మొక్కుకొని మీరు మీ పూజ స్టార్ట్ చేయండి. కొబ్బరికాయ కుళ్ళింది, లేకపోతే సమ్ అదర్ ఇష్యూస్ జరిగినాయి, మా కల్లో ఇంకొకటి కనిపించింది, ఇవేమీ తప్పులు కావండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సో మాకు ఇక్కడ గ్యాప్ వచ్చేసింది, మేము చేయలేకపోయాము, ఇలాంటివన్నీ కూడా మనసులోంచి తీసేసేయండి. అసలు ఎప్పుడు కూడా మనకి భగవంతుడు శిక్షించరనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి తప్పుని మనం తెలియక చేసినా తెలిసి చేసినా క్షమిస్తారు అమ్మవారు. 4 వారాలు మొక్కుకున్న వాళ్ళు, లేకపోతే 8 వారాలు మొక్కుకున్న 3 గ్యాప్స్ అంటే మనకి ఉద్యాపనకి గ్యాప్ వచ్చిందని కొంతమంది అడుగుతున్నారు. ఎన్ని వారాలు గ్యాప్ రావచ్చు అని. ఎన్ని వారాలు మధ్యలో ఒక 3 వీక్స్ 4 వీక్స్ అంటే 3 వారాలు అయిపోయిన తర్వాత 4వ వారం ఉద్యాపన చేస్తాం కదా. ఆ ఉద్యాపన చేసినప్పుడు ఈ 3 వారాల తర్వాత ఎన్ని వారాలు గ్యాప్ వచ్చినా పర్లేదండి. మరీ మనం ఇగ్నోర్ చేసుకుంటూ నెగ్లెక్ట్ చేసుకుంటూ కాకుండా మనకి అవ్వలేని టైంలో గ్యాప్ వచ్చినా పర్లేదు. మీరు ఉద్యాపన ఒక 4 వారాల తర్వాత అవని, 5 వారాల తర్వాత అవని